ఆయన రాజధాని ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యే. చంద్రబాబు తనయుడు లోకేష్ పై గెలిచిన చరిత్ర కూడా ఉంది. అలాంటి నేతకు గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆయన తన దారి తాను చూసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఓ సాధారణ రైతుల వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. అలాంటిది మళ్ళీ కబురు పెట్టారట అధినేత. ఆ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అవుతారా? ఎన్నో ప్రయోగాలు చేసిన చోట పార్టీకి మళ్ళీ ఆ మాజీ ఎమ్మెల్యే అవసరం ఎందుకు వచ్చింది? ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన సాధించిన 2 విజయాలు సంచలనమే. 2014 ఎన్నికల్లో మొదటిసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై కేవలం 12 ఓట్లతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఏకంగా చంద్రబాబు తనయుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై సంచలన విజయం సాధించారు. వైసీపీలో ఆర్కేగా గుర్తింపు పొందిన రామకృష్ణారెడ్డికి పార్టీ క్యాడర్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014-19 మధ్య ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నాటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్కే. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అవినీతిపై పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రభుత్వ భూసేకరణను వ్యతిరేకించిన రైతుల పక్షాన నిలబడ్డారు. వారికి అండగా న్యాయ పోరాటాలు సైతం చేశారు. అప్పటి ప్రభుత్వాన్ని ఆర్కే ముప్పు తిప్పలు పెట్టారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో కూడా టీడీపీ ఓటమి పాలైంది. రాజధానిని మంగళగిరికి తీసుకువచ్చిన చంద్రబాబు తనయుడు లోకేష్కి, ఆయన పార్టీకి కూడా ఆర్కే మార్క్ రాజకీయంతో ఓటమి తప్పలేదు. మరోవైపు ఓటుకు నోటు కేసులోనూ ఆర్కే చంద్రబాబుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు. అప్పట్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు వలస వెళ్లారు. ఆ సమయంలో ఆర్కేకి కూడా అధికార టీడీపీ నుంచి ఆహ్వానం అందింది. పార్టీలో చేరితే భారీగా ప్రయోజనం కల్పిస్తామని ఆఫర్ కూడా చేశారనే టాక్ ఉంది. అయితే అందుకు ఆర్కే ఒప్పుకోలేదట. మరోవైపు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్కేకి మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమీకరణాలు అడ్డు రావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి రాకపోవడంపై ఆర్కే లోలోపల అసంతృప్తిగా ఉన్నా ఎక్కడా బయటపడలేదు. 2024 ఎన్నికల నాటికి జగన్ అభ్యర్థుల ఎంపికలో మళ్లీ సామాజిక సమీకరణాలను తెరపైకి తీసుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆర్కేని పక్కన పెట్టారు. మంత్రి పదవి ఇవ్వకపోగా చివరికి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కకపోవడంతో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్కే. అయితే ఆ పార్టీలో కొనసాగలేక తిరిగి వైసీపీలో చేరారు. పార్టీలోకి తిరిగి వచ్చిన ఆర్కే పెద్దగా యాక్టివ్గా లేరు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి దూరమైన నేతలను జగన్ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్కేని కూడా తిరిగి పార్టీలో యాక్టివ్ కావాలని ఓ సీనియర్ నేతను ఆయన దగ్గరికి పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అందులోనూ చంద్రబాబు రాజధాని పేరుతో మళ్లీ అవినీతి చేస్తున్నారని ఆ పార్టీ విమర్శలు చేస్తోంది. అయితే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వంపై పెద్దగా పోరాటం చేసే నేతలు వైసీపీలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆర్కేని పార్టీకి దగ్గర చేసి రాజధాని ప్రాంతంలో పోరాట బాధ్యతను ఆయనకు అప్పగించాలని జగన్ భావిస్తున్నారట. గతంలో అధినేత ఆర్కేకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ ఇచ్చే బాధ్యతలు నెత్తికెత్తుకున్నా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు. దీంతో ప్రస్తుతానికి సైలెంట్గా ఉండడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట ఆర్కే. అధిష్టానం గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని ఈసారి న్యాయం చేస్తామని గట్టిగా హామీ ఇస్తేనే మళ్ళీ పొలిటికల్గా ఆర్కే యాక్టివ్గా పనిచేసే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.